హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరి ఎడ్యుకేషన్ వరల్డ్. మనం ఇప్పుడు టెట్ అండ్ డిఎస్ఏలో భాగంగా 6వ తరగతి మరియు 7వ తరగతి సంబంధించిన శతకాలు చూద్దాం. ఒకసారి 6వ తరగతి 7వ తరగతి 6వ తరగతి 7వ తరగతి నవవసంతం 1, 6వ తరగతి నవవసంతం 2, 7వ తరగతి చూద్దాం. శతకాలు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ శతకం. శతకం అంటే ఏంటంటే 100 పద్యాలు ఉన్నదాన్ని శతకం అంటారు కదా. 100 కావచ్చు, అంతకంటే పైగా కూడా ఉండొచ్చు, వాటిని శతకాలు అంటారు. నెక్స్ట్ వచ్చేసి మకుటం. మకుటం అంటే ఏంటంటే శతక పద్యం యొక్క చివరన ఉండే పదాన్ని, చివరి ఉండే పదాన్ని మకుటం అంటారు. చివరి పదాన్ని మకుటం అనొచ్చు. ఇలా చివరి పదంలో ఉండే చివరి పదాన్ని కూడా మకుటం అనొచ్చు. నెక్స్ట్ ముక్తకాలు. ముక్తకాలు అంటే ఏ పద్యానికి అదే స్వతంత్రంగా ఉండే వాటి పద్యాలను ముక్తకాలు అంటారు. ఏ పద్యానికి అదే స్వతంత్రంగా ఉండే వాటిని ముక్తకాలు అంటారు. చూద్దాం. మనం ఒకసారి 6వ తరగతి 7వ తరగతి ఉన్నటువంటి శతకాలు మొత్తం చూద్దాం. మొదటి వచ్చేసి సుమతి శతకం. సుమతి శతకం. సుమతి శతక కర్త ఎవరు? బద్దెన. ఎవరు? సుమతి శతక కర్త ఎవరు? బద్దెన. ఇవి మనం ఎలా గుర్తుంచుకోవాలో చూద్దాం. సుమతి శతక కర్త ఎవరు? బద్దెన. బద్దెనవ శతాబ్దం, 13వ శతాబ్దం. ఈ యొక్క శతాబ్దాలు అందరికీ లేవు, కొందరికి ఉన్నాయి. చూద్దాం. సుమతి శతకం బద్దెన ఎలా గుర్తుంటే సుమతికి బద్ధకం ఎక్కువ. సుమతికి బద్ధకం ఎక్కువ. సో 3 సరిగా ఉండదు. ఎప్పుడు బద్ధకం ఎక్కువ. సో 3 సరిగా ఉండదు. అంటే 3 బాగాలేక బద్ధకస్తురాలు ఎవరు? సుమతి. ఈ 3 అని ఎందుకు చెప్తానంటే శతకాలు ఆల్మోస్ట్ 2 డిజిట్సే ఉంటాయి, సింగిల్ డిజిట్ ఉంటాయి. అట్లా గుర్తుంచుకోండి. సుమతికి 3 బాగాలేదు, బద్ధకం ఎక్కువ సుమతికి. నెక్స్ట్ వచ్చేసి దాశరథి శతకం. ఎవరు? దాశరథి శతకం. కంచర్ల గోపన్న 17. దాశరథి శతకం ఎవరు? కంచర్ల గోపన్న. నెక్స్ట్ వచ్చేసి నరసింహ శతకం కాకుత్యం శేషప్ప కవి. ఎవరు? నరసింహ శతకం కాకుత్యం శేషప్ప కవి. ఇది ఎట్లా గుర్తుండే? శేషప్ప కవి. నరసింహ అంటే కాకినాడ అని గుర్తుంచుకోండి. ఏంటి? కాకినాడ అని గుర్తుంచుకోండి. ఎందుకంటే తర్వాత చెప్తుంది సార్, ఇది కాకినాడ అని గుర్తుంచుకోండి. కాకినాడ. నెక్స్ట్ వచ్చేసి వేమన శతకం. వేమన అంటే వేమన, సేమ్ ఉండే పేరు. వేమన శతకం ఎవరు? వేమన, 17వ శతాబ్దం. నెక్స్ట్ నగ్న సత్యాలు. నగ్న సత్యాలు ఎవరు? రావికంటి రామయ్య గుప్త. రావికంటి రామయ్య గుప్త. ఇది ఎలా గుర్తుండే? నగ్న సత్యాలు ఎప్పుడు గుప్తంగానే ఉంచాలి. ఎట్లా ఉండాలి? సత్యాలు అనేది ఎప్పుడు కూడా గుప్తంగానే ఉంచుతాం. ఎట్లా ఉంచుతాం? సత్యాలు అనేవి ఎప్పుడు గుప్తంగానే ఉంచుతాం. నెక్స్ట్ వచ్చేసి శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం. ఎవరు? ఆడపు చంద్రమౌళి. ఎవరు? శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం. ఎలా గుర్తుండే? శ్రీనివాస బొమ్మల శతకం. బొమ్మలతోటి ఏం చేస్తాం? ఆడుకుంటాం. ఏం చేస్తాం? బొమ్మలతోటి ఆడుకుంటాం. సో శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం, ఆడపు చంద్రమౌళి. నెక్స్ట్ వచ్చేసి శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహ శతకం. ఎవరు? శ్రీ దివుపాటి సంపత్ కుమారాచార్య. ఎన్నో శతాబ్దం? 20. ఎలా గుర్తుండే? శ్రీ గుర్తుంచుకోండి. లేదా శ్రీ ఉండే కదా. ఇంకోటి శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహ శతకం. లక్ష్మీ నృసింహ అంటే దేవుడే కదా. దేవునికి ఏం చేస్తాం? మనం ధూపం వేస్తాం. ఏం వేస్తాం? ధూపం. శ్రీ ధూపాటి. ఏం వేస్తాం? ధూపాటి, ధూపం వేస్తాం. శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహ శతకం. ఏది? శ్రీ ధూపాటి సంపత్ కుమారాచార్య. శ్రీ అని గుర్తుంచుకోండి. లేదా అంటే యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవుడు కాబట్టి దేవుడికి ఏం చేస్తాం? ధూపం వేస్తాం. ఓకే. నెక్స్ట్ చూడండి. శ్రీకాళహస్తీశ్వర శతకం. ఎవరు? దూర్జటి. శ్రీకాళహస్తీశ్వర శతకం. ఎవరు? దూర్జటి. ఎట్లా గుర్తుందంటే శ్రీకాళహస్తి దూరం అనుకోండి. ఏంటి? శ్రీకాళహస్తి దూరం అనుకోండి. ఏంటి? శ్రీకాళహస్తి దూరం. శ్రీకాళహస్తి ఎవరు? శతకం దూర్జటి. ఇంకోటి 16 దూర్ ఆర్ వస్తుంది కదా, అంటే 16 అని గుర్తుంచుకోండి. ఇట్లా దూర్ ఆర్ 16. ఓకే. నెక్స్ట్ కుమారి శతకం. ఏంటిది? కుమారి శతకం. ఎవరు? పక్కి వెంకట నరసింహగారి. ఎవరు? కుమారి పక్కి వెంకట నరసింహగారి. ఇది ఎలా గుర్తుంటే కుమారి అంటే అమ్మాయి. కుమారి అనే అమ్మాయి ఏం చేస్తుంటే పక్క పిండిసుల కోసం అలా పెట్టుకుంటారు కదా. కుమారి అనే అమ్మాయి పక్క పిండిసుల కోసం ఏడ్చింది 7, 17. ఇలా కుమారి అనే అమ్మాయి పక్క పిండిసుల కోసం ఏడ్చింది. సో ఏడ్చింది 7, 17. నెక్స్ట్ వచ్చేసి సుభాషిత రత్నావళి. ఎవరు? సుభాషిత రత్నావళి, ఏనుగు లక్ష్మణ కవి. ఏంటి? ఏనుగు లక్ష్మణ కవి. ఇది ఎట్లా అంటే రత్నాల వలె, అంటే ఏనుగు యొక్క దంతాలు ఎలా మెరుస్తున్నాయి? రత్నాల వలె మెరుస్తున్నాయి. ఏనుగు యొక్క దంతాలు రత్నాల వలె మెరుస్తున్నాయి. ఏనుగు 8. ఏనుగు 8. ఏంటి? ఏనుగు 8, 18. నెక్స్ట్ ప్రభు తనయ శతకం. ఏంటి? ప్రభు తనయ శతకం. ఎవరు? కౌకుంట్ల నారాయణరావు. ఎవరు? కౌకుంట్ల నారాయణ. ఎలా గుర్తుంటే మనకు ప్రభు ఎవరు? నారాయణుడు. అంటే దేవుడు. మనకు ప్రభు ఎవరు? నారాయణుడు. ప్రభు ఎవరు? నారాయణుడు. ఓకే. నెక్స్ట్ గాంధీ తాత శతకం. ఎవరు? గాంధీ తాత శతకం. క్షీరశనగల్ కృష్ణమాచార్యులు. ఎవరు? క్షీరశనగల్ కృష్ణమాచార్యులు. గాంధీ తాత. ఎలా గుర్తుంటే 2 విధాలు గుర్తు. ఒకటి గాంధీ తాత. గాంధీ తాత కానీ మనం ఫస్ట్ గుర్తొచ్చేది గుండు, తల కాబట్టి శిరస్సు, తల అనుకోండి. లేదు అనుకుంటే గాంధీ తాత శనగలు తినడు. శనగలు అంటే ఉంటాయి కదా గింజలు, అవి. గాంధీ తాత శనగలు తినడు అని గుర్తుంచుకోవచ్చు. లేదా అంటే గాంధీ తాత అనగా మనకు గుండు గుర్తుంది. గుండు కాబట్టి తల, శిర, ఇలా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి
భరత సింహ శతకం ఏంటి భరత సింహ శతకం ఎవరు సూరోజు బాల నరసింహాచారి ఏంటి భరత సింహ శతకం సూరోజు బాల నరసింహాచారి ఇదేంటిది భరత అని గుర్తుంచుకోండి భరత సింహ భరత్ ఎవరు మంచి భర్త రావాలని కోరుకుంటారు ఎవరైనా సు అంటే మంచి భర్త రావాలని కోరుకుంటారు లేదా అంటే ఇంకోటి ఇక్కడ చెప్తాను చెప్పారు కదా కాకినాడ అని నరసింహ శతకం ఏమో కాకుత్యం శేషప్ప కవి ఇక్కడ భరత సింహ శతకము సూరోజు బాల నరసింహాచారి ఇది ఎట్లా గుర్తుంటే కాకినాడది ఏమంటే నార అంటే కాకినాడ కాకినాడ అని గుర్తుంచుకోండి ఇది ఏంటంటే భారత సింహ శతకం సూరోజు బాల నరసింహాచారి ఓకే నెక్స్ట్ వచ్చేసి భవ్య చరిత శతకం ఏంటి భవ్య చరిత శతకం ఏంటి భవ్య చరిత ఎవరు డాక్టర్ టివి నారాయణ మరి టీవీలో ఏం చూస్తాం చరిత్రలు చూస్తాం ఏంటి దేవుళ్ళ చరిత్రలు కానీ రాజకీయ నాయకుల చరిత్రలు కానీ జాతీయ నాయకుల చరిత్రలు చూస్తాం అంటే భవ్య చరిత శతకం ఎవరు టీవీలో చరిత్రలు చూస్తాం చూడండి ఒకసారి సింపుల్గా మరొకసారి శతకం మకుట ముక్తకాలు సుమతి శతకం బద్దెన దాశరథి శతకం కంచెర్ల గోపన్న ఇదేంటి కూడా చెర్ల అంటే మన చెర్ల ఏం చేస్తాం దాశనం అనుకోండి ఎవరైనా చెర్ల మనకు సంబంధించిన వస్తువు దాశనం అనుకోండి అంటే గుర్తుంచుకోండి చెర్ల దాశరథి కంచెర్ల గోపన్న నెక్స్ట్ నరసింహ శతకం కాకుత్యం శేషప్ప కవి వేమన శతకం వేమన నగ్న సత్యాలు రావికంటి రామయ్య గుప్త శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం ఆరపు చంద్రమౌళి నెక్స్ట్ వచ్చి శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం ఆరపు చంద్రమౌళి శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహ శతకం శ్రీ దూపాటి సంపత్ కుమారాచార్య శ్రీకాళహస్తీశ్వర శతకం దూర్జటి కుమారి శతకం పక్కి వెంకట నరసింహ కవి సుభాషిత రత్నావళి ఏనుగు లక్ష్మణ కవి ప్రభుతనే శతకం కౌగుళ్ళ నారాయణరావు గాంధీదాత శతకం శిరశనహల్ కృష్ణమాచార్యులు భరతసింహ శతకం సూరోజు బాల నరసింహాచారి భవ్య చరిత్ర శతకం డాక్టర్ నారాయణ ఓకే ఇలా చూడండి శతకాలు 6th క్లాసు 8th క్లాసులో చూద్దాం తర్వాత ఇటువంటి వీడియోల కోసం వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే మీకు కంటెంట్ ఏమైనా గుర్తు లేకుంటే ఒకసారి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి దానికి సంబంధించిన వీడియో చేస్తాను ఓకే థ్యాంక్ యూ